మేము చాలా వరకు ఐ బ్యాంక్ ఉన్నాము, బ్లడ్ బ్యాంక్ ఉన్నాము. కానీ ఈ స్కిన్ బ్యాంక్ ఏంటి చాలా కొత్తగా ఉంది. మీకు తెలిసే ఉంటుంది బర్న్స్ కానీ తర్వాత యాక్సిడెంట్స్ లో చాలా మంది స్కిన్ పోవడం వలన వస్తూ ఉంటారు కదా. స్కిన్ డొనేషన్ ఏంటంటే ఎట్లా మా చర్మాన్ని ఒలుచుకొని వెళ్తారా ఏంటి ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ స్కిన్ లోపలికి కాలితే చిన్నపిల్లల్లో మాత్రం కంపల్సరీ ఈ స్కిన్ బ్యాంక్ స్కిన్ అన్నది నిజంగా ప్రాణదానం చేస్తున్నట్టు. జస్ట్ ఏంటంటే లేయర్ పైన ఉన్న లేయర్ వరకు మాత్రమే స్కిన్ తీస్తూ ఉన్నారు. సో ఎక్కడే కానీ మన మజిల్కి డ్యామేజ్ అవ్వకుండానే చేస్తారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఉస్మానియా హాస్పిటల్లోని బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. సో మనతో ఉన్నారు డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ పలుకూరు లక్ష్మి గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మేము చాలా వరకు ఐ బ్యాంక్ ఉన్నాము, బ్లడ్ బ్యాంక్ ఉన్నాము. కానీ ఈ స్కిన్ బ్యాంక్ ఏంటి చాలా కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో మీరే హల్చల్ చేస్తూ ఉన్నారు. సో స్కిన్ బ్యాంక్ మోటివ్ ఏంటి మెయిన్గా? స్కిన్ బ్యాంక్ అన్నది కొత్త కాన్సెప్ట్ అండి. సో మీకు తెలిసే ఉంటుంది బర్న్స్ కానీ తర్వాత యాక్సిడెంట్స్ లో చాలా మంది స్కిన్ పోవడం వలన వస్తూ ఉంటారు కదా హాస్పిటల్ కి. ఆ స్కిన్ అన్నది మనకి అన్ని బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ కూడా ప్రొటెక్షన్ అన్నమాట. ఇది రక్షక కవచం లాంటిది. సో అదే పోయినప్పుడు లోపల ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ రావడం కానీ తర్వాత డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ఎక్కువ శాతము చర్మం పోయినప్పుడు అంటే అడల్ట్స్ లో పెద్దవాళ్ళలోని 25 నుంచి 30% కంటే ఎక్కువ కాలిపోయిన చర్మం పోయినా లేదా చిన్న పిల్లల్లో 10% కంటే ఎక్కువగా ఇదైతే చర్మం పోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ చర్మమే ఆ క్రిటికల్ పరిస్థితుల్లో వేయగలిగే అవకాశం ఉండదు అన్నమాట. అందువలన ఈ స్కిన్ బ్యాంక్ అన్న కాన్సెప్ట్ వచ్చింది 2021లో వచ్చింది కదా మ్యామ్. ఇది మనకి ఇక్కడ ఉస్మానియాలో 2021 స్టార్ట్ చేశారు. హెట్రో డ్రగ్స్ వాళ్ళు 50 lakhs డొనేషన్ మన రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ ద్వారా ఇప్పించడం జరిగింది. ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో అయితే ఈ స్కిన్ అన్నది మనము ఈ చర్మ నిధి అంటాం అనమాట. స్కిన్ బ్యాంక్ లోని డెడ్ కానీ చనిపోయిన సహజ మరణం కానీ లేదా బ్రెయిన్ డెడ్ ఆర్గన్ డొనేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ స్కిన్ కలెక్ట్ చేసి స్కిన్ బ్యాంక్ లో నిల్వ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అవసరము ఉంటే వాళ్ళకి ఈ స్కిన్ ఉస్మానియాలోని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న బర్న్స్ తర్వాత ట్రామా కేసెస్ కి మాత్రమే ఇది మొత్తం అంతా ఫ్రీ సర్వీస్ అనండి. ఇంతవరకు మనం ఎటువంటిది కూడా ఇక్కడ ఉస్మానియా స్కిన్ బ్యాంక్ లో నిల్వ చేసిన స్కిన్ మన ఉస్మానియా పేషెంట్స్ కే సరిపోవటం లేదు. అవేర్నెస్ లేకపోవడం వలన ఈ స్కిన్ అన్నది ఎక్కువ మంది ముందుకు రావటం లేదు. నా డౌట్ కూడా ఏంటంటే మ్యామ్, ఇప్పుడు చాలా వరకు ఐ డొనేషన్ అంటే సరే చనిపోయిన తర్వాత మనం ఇన్ఫార్మ్ చేసేస్తే వచ్చి ఐస్ తీసుకొని వెళ్ళి సేఫ్టీగా తీసుకెళ్తారు అనుకుంటారు. కానీ స్కిన్ డొనేషన్ ఏంటంటే ఎట్లా మా చర్మాన్ని ఒలుచుకొని వెళ్తారా ఏంటి ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరు కూడా భయపడిపోతూ ఉంటారు. అసలు స్కిన్ డొనేషన్ అంటా ఉన్నారు కదా. సో మొత్తం ఒలిచేస్తారా ఏంటి? మొత్తం ఒలిచేయమండి. యాక్చువల్ గా స్కిన్ అన్నదానికి మన బాడీలో ఏ ప్రదేశంలోనన్నా ఏ పార్ట్ లోనన్నా స్కిన్ 2 layers ఉంటాయి అన్నమాట. 5 layer ని ఎపిడెర్మిస్ అంటాము, కింద లోపల లేయర్ ని డెర్మిస్ అంటాం అనమాట. ఈ 5 layer తో పాటు కొంత పార్ట్ డెర్మల్ కాంపోనెంట్ కూడా తీసుకుంటాము. సో దాని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అది తీసుకోవడానికి. అది ఎక్కడ ఏ ప్లేస్ లో అయితే సహజ మరణం అయిందో అక్కడికి వెళ్ళి హార్వెస్టింగ్ టీమ్ తీసుకుంటారు కాబట్టి మనతో పాటు ఆ ఇన్స్ట్రుమెంట్స్ క్లీన్ చేసినవి క్యారీ చేస్తాము. అందులోని ఇది స్కిన్ గ్రాఫ్టింగ్ హ్యాండిల్ అంటాం అన్నమాట. సో ఇది మామూలుగా అయితే ఆపరేషన్ థియేటర్ లో తీసుకుంటాం. దీనివల్ల ఏంటంటే ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ మనం అడ్జస్ట్ చేసుకొని తీయొచ్చు అన్నమాట. కాబట్టి పై పొరలు మాత్రమే మనం తీస్తాము, లోపల నుంచి అంతా తీయము. సో ఇది బ్యాటరీ ఆపరేటెడ్ డెర్మటోమ్. ఇది కూడా మనకి హెట్రో డ్రగ్స్ వాళ్ళు ఇచ్చిన డొనేషన్ తోటే. సో ఇది బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంతో కూడా కరెక్ట్ గా ఫిక్స్డ్ షీట్స్ తీయచ్చు. అవును, స్కిన్ పై పొరలు మాత్రమే తీస్తాము. అంటే ఇప్పుడు మామూలుగా బతికి ఉన్న వాళ్ళలో కూడా చర్మం తీసి వేయాల్సిందే. ఇప్పుడు
ఈ స్కిన్ బ్యాంక్ స్కిన్ ఏంటంటే మనం పేషెంట్ నుంచి ఉమ్, క్రిటికల్ కేసులో ఉన్నప్పుడు 1% స్కిన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మెషర్ అని ఉంటుంది. ఓకే. అది మెష్ చేస్తే 1 నుంచి 4 టైమ్స్ ఎక్స్పాండ్ అవుతుంది. ఓ, అలాగా మెష్ అయిన చేసిన స్కిన్ గ్రాఫ్ట్ వేసిన తర్వాత దాని మీద స్కిన్ బ్యాంక్ స్కిన్ వేస్తాం. ఓకే. అయితే ఈ స్కిన్ బ్యాంక్ స్కిన్ లోపల ఉన్న పేషెంట్ గ్రాఫ్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. అది 1% 6% గా ఎక్స్పాండ్ అవుతుంది ఇది ఎన్ని అన్నమాట. రోజులలో మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు స్కిన్ బర్న్ అయిన వాళ్ళకి ఇది ప్రొటెక్షన్ లాగా కొన్ని రోజుల వరకు వస్తుంది. అవును. మళ్ళీ వాళ్ళకి స్వతహాగా ఆ స్కిన్ అనేది ఫామ్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజుల వరకు పడుతుంది. 15 అదే రోజులు. సహజంగా మానాలంటే 6 నెలల వరకు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఈ ఓకే. లోపల పేషెంట్ చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. మెయిన్ So, అదే కదా మ్యామ్ ఆ, ప్రొడక్షన్. అవును. అంటే పేషెంట్ కోలుకొని రోగి మరలా నార్మల్ కి వచ్చి తన చర్మాన్ని వేసే అంత పరిస్థితి ఇంకా రాని అదే. సమయంలో ఈ స్కిన్ బ్యాంక్ స్కిన్ వేసి ఆ పీరియడ్ ని మనము ఇచ్చేస్తాం అన్నమాట. Yes. అంటే చిన్న స్కిన్ తీసి కల్చర్ చేసి దాన్ని వేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన కంట్రీలో ఇంకా రాలేదు. ఇప్పుడు ఏదైనా మనము బయట నుంచి ఒక ఫారెన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయితే అది అంటే యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం అవును. పడుతుంది కదా. అవును. సో అట్లా ఇది మనకి అందరికి సూటబుల్ అవుతుందా లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుందా? దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే స్కిన్ ఇది లోపలికి టోటల్ గా అతుక్కునేంత వరకు మనము ఆగమన్నమాట. ఓకే. ఓకే. అది కాకుండా ఇప్పుడు బర్న్స్ తర్వాత మేజర్ ట్రామాలో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళల్లోని ఈ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది అంత స్ట్రాంగ్ గా పనిచేయదు. Yes. చిన్నపిల్లల్లో కూడా అంత స్ట్రాంగ్ గా పనిచేయదు. Hmm. ఎప్పుడన్నా మన బాడీలో ఏదన్నా కొత్తది వచ్చినప్పుడు Hmm. యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. మళ్ళా రెండోసారి దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమీడియట్ గా డిఫెన్స్ వస్తుంది అనమాట. Okay, అంటే okay. ఫైటింగ్ కెపాసిటీ మన బాడీకి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే స్కిన్ అన్నది మొదటిసారి వేసినప్పుడు అంత రియాక్షన్ ఉండదు. కాబట్టి పెద్దగా ఎటువంటి రిజెక్షన్స్ ఉండవు, మేజర్ Okay. రిజెక్షన్స్ ఉండవు. అంటే Yes. కిడ్నీ తర్వాత అదర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు కంపల్సరీ వాడేటటువంటి infection లాగా. మెడిసిన్స్ అవి ఇప్పుడు స్కిన్ గ్రాఫ్ట్ కి అవసరం ఉండదు అనమాట. ఈ స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక 7 డేస్ వరకు చూస్తాము. అది దాని లోపల వేసిన పేషెంట్ స్కిన్ జనరేట్ అయిపోతే కనుక ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే Okay. 10 to 15 days లో. ఓకే. ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా ఈ వేసిన స్కిన్ బ్యాంక్ స్కిన్ మనకి ఎటువంటి అపాయం ఉండదు. ఓకే. ఆ. ఓకే. బాడీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. ఎట్లా ఎందుకంటే ఇది లోపలికి ఏం వెళ్ళదు, వెళ్ళదు. పైన మాత్రమే. మాత్రమే ప్రొటెక్షన్. ఓకే. ఓకే. మేము అట్లే ఏంటంటే ఎలాంటి మరణాలు సంభవించిన వారి నుంచి మీరు ఈ స్కిన్ సేకరిస్తారు? మీరు ఇందాక అన్నారు న్యాచురల్ డెత్ అనేసి, అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి అని చెప్పేసి అన్నారు. కొద్దిమంది మంచి మనస్తత్వం ఉంటుంది, సరే నేను కూడా స్కిన్ డొనేట్ చేద్దాం అనుకుంటా ఉన్నానని చెప్పేసి చేసేదాము. ఏదో కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, అట్లాంటి వాళ్ళ స్కిన్ కూడా తీసుకుంటారా లేకపోతే సూసైడల్ కదా అనేసి తీసుకోరా? లేదండి, తీసుకోవచ్చు. Hmm. వాళ్ళు డొనేట్ చేస్తాము అనేసి అంటే మామూలుగా అయితే పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ అవి ఉంటాయి. Hmm. ఇట్లా సూసైడ్ కానీ లేదా ఎమ్మెల్సీ కేసులు ఏమన్నా సరే. ఓకే. సో వాళ్ళు కూడా ఒకవేళ డొనేట్ చేస్తాము అంటే మనకి పర్మిషన్ ఇస్తారు. Okay, అటువంటిది ఏం okay. ప్రాబ్లం లేదు. కన్సెంట్ Hmm. తీసుకున్న తర్వాతనే మనము స్కిన్ డొనేషన్ కి తీసుకోవడం జరుగుతుంది, కలెక్ట్ చేయడము. మోస్ట్లీ ఏ పార్ట్స్ నుంచి తీసుకుంటారు మ్యామ్ ఈ స్కిన్ అనేది? తొడలు నుంచి కాళ్ళ నుంచే తీస్తాము. ఓకే. ఆ తర్వాత బ్యాక్ నుంచి కూడా తీసుకోవచ్చు. అది రిలేటివ్స్ యొక్క యాక్సెప్టెన్స్ ని అంటే బట్టి. వీపు భాగం. వీపు భాగం కానీ ఏ భాగం నుంచైనా తీసుకోవచ్చు. కానీ నేచురల్ గా కూడా ఎక్కువ చర్మాన్ని మనము తొడల నుంచి కాళ్ళ నుంచి బ్యాక్ నుంచి తీసుకోవడానికి ఎక్కువ భాగం వస్తుంది. ఓకే. ఉస్మానియా శాతం. హాస్పిటల్ అంటేనే చాలా ఫేమస్, చాలా క్రౌడీ ఉంటుంది. ఇప్పుడు మేము హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చూస్తూ ఉన్నాం కదా ఎంత జనాభా. సో బర్న్స్ అయ్యి వచ్చేవాళ్ళు అంటే కాలిన చర్మంతో వచ్చేవాళ్ళు సంఖ్య ఎంత ఉంటుంది, ఎంత అవసరం అసలు ఇక్కడ మనకి ఈ స్కిన్ అనేది? యాక్చువల్ గా మన ఉస్మానియా హైయెస్ట్ బర్న్ సెంటర్ అండి. బోత్ తెలంగాణనే కాదు, తెలంగాణ చుట్టుపక్కల 3 స్టేట్స్ నుంచి మనకి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే కనీసము ఒక 3 నుంచి 4 అడ్మిషన్స్ రోజు జరుగుతూ ఉంటాయి. అందులోనే ఒక 50% చిన్నపిల్లలు ఉంటారు. సో చిన్నపిల్లల్లోని ఇటువంటి బర్న్స్ అన్నవి చాలా
క్రిటికల్ ఉంటుందన్నమాట, Okay. డెత్ అయ్యే అవకాశము. అయితే ఈ స్కిన్ లోపలికి కాలితే చిన్న పిల్లల్లో మాత్రం కంపల్సరీ ఈ స్కిన్ బ్యాంక్ స్కిన్ అన్నది నిజంగా ప్రాణదానం చేస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి స్కిన్ తీయడానికి ఉండదు, అలా అనేసి వదిలేయలేము. అలాగ ట్రీట్మెంట్ పేరెంట్స్ ఎవరైనా ఇచ్చినా కూడా అంత స్కిన్ రాదు కూడా వాళ్ళకి. అంటే ఒకవేళ పేరెంట్స్ ఇచ్చినా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం కానీ అది లీగల్ గా కూడా యాక్సెప్టబుల్ ఉండటం లేదు ఇప్పుడు. సో కొన్ని ఉంటాయి లీగల్ ఇవి, అందువలన వాళ్ళ దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఇంతకు ముందు. అయితే ఇప్పుడు స్కిన్ బ్యాంక్ రావడం వలన ఆ అవసరం కూడా పడకుండా ఇది ఉపయోగపడుతుంది. ఒక పర్సన్ డెత్ అయిన పర్సన్ స్కిన్ ఇచ్చారంటే ఎంతమంది లైఫ్ సేవ్ చేసినట్లు అవుతారు? ఒక్క పర్సన్ నుంచి మనకి 2500 నుంచి 3000 స్క్వేర్ సెంటీమీటర్స్ స్కిన్ తీసుకోవచ్చు అండి. ఇది పైన లేయరే తీస్తాము, వెంటనే దాన్ని డ్రెస్సింగ్ చేసేస్తాము. కాబట్టి రిచువల్స్ చేయడానికి కూడా ఎటువంటి ఆటంకం ఉండదు, బయటకి కూడా కనిపించదు. ఇలా తీసారు అందవికారంగా ఉండడం అని కానీ అట్లా ఏమీ ఉండదు అన్నమాట. దాని నుంచి ఎటువంటి రక్తం రావడము లేదా నీరు రావడము కారడము అట్లా అంటే బతికి ఉన్న వాళ్ళలాగా చనిపోయిన బాడీ నుంచి తీస్తే రాదు. అలా తీసిన ఒక పేషెంట్ నుంచి తీసిన స్కిన్ 4 నుంచి 5 చిన్న పిల్లల్ని బతికించవచ్చండి. పెద్దవాళ్ళకి కూడా వాడొచ్చు. అయితే అంత ఎక్కువ స్కిన్ మన దగ్గర లేదు కాబట్టి మనం వాడట్లేదు. ఒక 70% కాలిన ఒక పెద్ద ఆయన స్కిన్ తర్వాత స్కిన్ బ్యాంక్ స్కిన్ అలాగా వాడి బతికించడం జరిగింది ఉస్మానియాలో. దీన్ని ఇట్లా సేకరించిన తర్వాత దీన్ని నిల్వ ఎట్లా చేస్తా ఉన్నారు మేము? అంటే దీని ఎక్స్పైరీ డేట్ అనేది ఏమైనా ఉంటుందా? ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు మనము మన స్కిన్ బ్యాంక్ లో స్టోర్ చేయొచ్చు ఒక పేషెంట్ నుంచి, ఒక బాడీ నుంచి తీసినది. అయితే ఈ 5 సంవత్సరాలు ఉంచడానికి మనకు అంత స్కిన్ కూడా లేదు కాబట్టి ఆల్మోస్ట్ వెంటనే వాడేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2021 అంటే ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. సో ఎంతమందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఎంతమంది స్కిన్ ఇక్కడ డొనేట్ చేయడానికి వచ్చారండి? ఇక్కడ మాక్సిమం ఆర్గన్ డొనేషన్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ వల్లనే జరుగుతుందండి. అందువలన అవేర్నెస్ లేక తర్వాత ఈ స్కిన్ బ్యాంక్ కాన్సెప్ట్ తెలియక అపోహలు కూడా అన్నమాట. మా దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతారు అట్లా అనుకుంటారు, కానీ ఇది గవర్నమెంట్ లో జరుగుతున్న స్కిన్ బ్యాంక్. అంటే మెయిన్ ఏంటంటే వేరే వాళ్ళకు అమ్ముతారు అనేది కాదు, కానీ నాకు అనిపించినంత వరకు భయపడుతున్నారు మేము. అంటే మొత్తం స్కిన్ ఎట్లా తీసుకెళ్తారు, అసలు స్కిన్ తీసేస్తే మళ్ళీ బాడీ ఎట్లా ఉంటుంది, మేము దాన సంస్కారాలకు వెళ్ళేటప్పుడు చూడడానికి ఎట్లా ఉంటుందో అనేసి అనుకుంటా ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా, సో జస్ట్ ఏంటంటే లేయర్ పైన ఉన్న లేయర్ వరకు మాత్రమే స్కిన్ తీస్తా ఉన్నారు. సో ఎక్కడే కానీ మన మజిల్ కి డ్యామేజ్ అవ్వకుండానే చేస్తారు. సో అసలు మజిల్ దాకా వెళ్ళదండి. చాలా సేఫ్ మెథడ్ లో తీస్తాము. యాక్చువల్ గా లైవ్ పర్సన్ కి మనం తీసిన గాయానికి మళ్ళా అది మానిపోతుంది. ఎపిడర్మిస్ అన్నది డర్మిస్ ఉన్నంత వరకు ఎపిడర్మిస్ దాని మీద గ్రోత్ వస్తుంది అనమాట. సో మనం ఈ స్కిన్ తీసేది చాలా థిన్ లేయరే తీస్తాం, అందువలన ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఒకసారి స్కిన్ తీసిన తర్వాత దాన్ని ఎట్లా తీసుకెళ్తారు, ఎట్లా భద్రపరుస్తారండి? గ్లిజరాల్ అని సొల్యూషన్ ఉంటదండి, 50% గ్లిజరాల్. అవి స్టెరైల్ కంటైనర్ లోని మా హార్వెస్టింగ్ టీము ఎక్కడైతే కలెక్ట్ చేయడానికి వెళ్తారో అక్కడికి తీసుకొని వెళ్తారు. ఒక కిట్ ఉంటుంది అనమాట. కిట్ లో డ్రెస్సింగ్, తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ఏమోని గ్లిజరాల్, గ్లౌస్, తర్వాత క్లీనింగ్ సొల్యూషన్ అన్ని తీసుకొని వెళ్తారు. 4 వెళ్తారు టీమ్ లోనే అంబులెన్స్ లో. ఇన్ఫర్మేషన్ వచ్చిన 6 గంటల్లో మాత్రము ఈ స్కిన్ తీయడం జరుగుతుంది. ఒకవేళ ఫ్రీజర్ లో బాడీని పెడితే కనుక 24 అవర్స్ లోపల తీయొచ్చు. అది స్కిన్ పేషెంట్ కి హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ ఉండకూడదు. తర్వాత ఎటువంటి చర్మ వ్యాధులు కానీ చర్మ క్యాన్సర్ కానీ ఉండకూడదు. అది తర్వాత ఎన్ని సివియర్ ఇన్ఫెక్షన్ తోటి ఏమైనా చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోము. ఒకవేళ తీసుకున్న తర్వాత బ్లడ్ కూడా కలెక్ట్ తీసుకొని వస్తారు స్కిన్ బ్యాంక్ కి. ఆ బ్లడ్ రిపోర్ట్స్ నెగటివ్ ఉన్నప్పుడే మనము ప్రాసెసింగ్ అన్నది చేస్తాం స్కిన్ ది. మొత్తానికి మనం హెల్దీగా చాలా హెల్దీగా పైకి వెళ్ళిపోతే మన బాడీ కూడా 10 మందికి ఉపయోగపడుతుంది. అవునండి. అసలు స్కిన్ అన్నదే కాదు, ఒక చనిపోయిన పర్సన్
తన బాడీలోని ఆర్గన్స్ ని స్కిన్ డొనేట్ చేస్తే కనుక 15 మంది వరకు మనము బతికించవచ్చు. ఎందుకంటే ఒక సామెత ఏదో ఒకప్పుడు చెప్తా ఉన్నారు, ఒక ఏదైనా జంతువు చనిపోయినా ఒకరికి ఉపయోగపడుతుందేమో కానీ మనిషి చనిపోతే ఎవరికి ఉపయోగపడదు అని చెప్పేసి మట్టిలోనో లేదంటే దహన సంస్కారాల్లోనో ఇట్లా చేస్తూ ఉంటారు అంటారు. కానీ ఒక 15 మందికి చనిపోయిన వ్యక్తి మళ్ళీ జీవన్ని ఇస్తా ఉన్నారు, అంటే మళ్ళీ అంతమందిని బతికించే విధంగా చేస్తా ఉన్నారు. సో మనం కూడా చాలా వాల్యుబుల్ అయితే. చాలా మ్యామ్ మీ గురించి పర్సనల్గా నాకు తెలుసు మ్యామ్, అంటే మీరు చాలా సీనియరు. మీ లైఫ్లో ఈ వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత నాకంటూ సాటిస్ఫాక్షన్ ఇచ్చినది అనే సంఘటన ఏది ఉంది మ్యామ్? అంటే ఇక్కడ ఉస్మానియాలో నిజంగా చెప్పాలి అంటే ప్రతిరోజు ఒక మంచి పని చేస్తున్నాము అనే సాటిస్ఫాక్షన్ తోటే ఇంటికి వెళ్తామండి. ఎందుకంటే ఉస్మానియాకి వచ్చిన ఏ పేషెంట్ ని మేము వెనక్కి తిరిగి పంపించాము. ఏ విధంగానన్నా సరే సాల్వ్ చేయడానికే ప్రయత్నించి వాళ్ళని క్యూర్ చేసి పంపిస్తాం. చెవు లేకుండా పుట్టిన వాళ్ళకి చెవు పక్కటెముకలతో ఎమర్చి నేచురల్ చెవు లాగా వచ్చి పంపించిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు. చేసేది మేజర్ ఆపరేషన్ ఎక్కువ సార్లు అంటే ఎక్కువ ప్రొసీజర్స్ చేసిన చివరికి మాత్రం ఫలితం చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఈ ఎస్పెషల్లీ స్కిన్ బ్యాంక్ స్కిన్ ని ఉపయోగించి చనిపోతున్న పిల్లలు నడుచుకుంటూ ఆడుకుంటూ స్కూల్ కి వెళ్తూ వెనక్కి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ చెప్పాలి మ్యామ్ మీకు. ఆ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ కి, తర్వాత ఉస్మానియాకి, మన హెల్త్ మినిస్టర్ కి మనం చాలా రుణపడి అసలు ప్లాస్టిక్ సర్జన్ అంటేనే అందరికి తెలిసినంత వరకు ఏదో అందాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా ఈ కాస్మోకి సంబంధించి ఇట్లా చేస్తూ ఉంటారు అట్లా చేస్తూ ఉంటారు అనుకుంటారు, కానీ ప్రాణాలని కాపాడే విధంగా కూడా ఉన్నారు. సో ఇంకా అంటే ఇది రిస్కీ మన వల్ల కాదు అని కానీ డేర్ చేసి మీరు చేసిన సర్జరీ ఏదైనా ఉందా అండి? అంటే ప్లాస్టిక్ సర్జరీలో లైఫ్ సేవింగ్ అంటే బర్న్స్ లోనే మాక్సిమం ఉంటుందండి. ఎలక్ట్రికల్ బర్న్స్ తోటి చేతులు అసలు ఇంకా చచ్చుపడిపోతాయి అన్న వాళ్ళు పని చేయవు, తీసేయాలి ఏమో అనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనము ఇమీడియట్ గా ఆపరేషన్స్ చేసి వాళ్ళకి స్టేజ్డ్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. శస్త్రచికిత్సలు చేసిన తర్వాత ఒక చెయ్యి పూర్తిగా ఇక్కడ దాకా పోయి ఇంకో చేతికి కూడా ఎఫెక్ట్ అయిన దాన్ని మనము ఆపరేషన్ చేయడం వలన తను బైక్ కూడా నడిపోయే పరిస్థితికి వచ్చి వద్దురా బాబు నువ్వు బైక్ నడపొద్దు అంటే నేను చేయగలను మేడం, నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే మేజర్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి ఉస్మానియాలో, బయటకి రాకపోయినా. అంటే కాస్మెటిక్ అన్నదే ఒకటే కాదు, మెయిన్ గా ప్లాస్టిక్ సర్జరీలో బర్న్స్, తర్వాత మేజర్ బోన్స్ ఇన్ ఫేస్ లో విరిగిపోయి వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము. తర్వాత బాడీలో ఏ పార్ట్ లోనన్నా చర్మము కండా పోతే వేరియస్ అదర్ పార్ట్స్ నుంచి తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసి మైక్రోవాస్కులర్ సర్జరీస్ కూడా చేసి జా పోయింది ఒక పేషెంట్ కి ట్యూమర్ తోటి, అది తీసేసి కాల్ బోన్ నుంచి జా రూపంలోనే మనం తయారు చేసి మైక్రోవాస్కులర్ అంటారనమాట. ఇక్కడ అంటే కాల్ నుంచి బోను బ్లడ్ వెసల్స్ తోటి తీసుకొచ్చి ఇక్కడ జాలాగా క్రియేట్ చేసి నెక్కున్న వెసల్ కి కనెక్ట్ చేసాం. అలాగా సక్సెస్ అయ్యి పేషెంట్స్ మేము నార్మల్ కి వచ్చాము అని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన యూనిట్ ఒకటి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో అటాచ్డ్ ఉంది. అక్కడ ఇలా క్యాన్సర్ తోటి చాలా హెడ్ అండ్ నెక్ రీజన్ లో టిష్యూస్ తీసేయడం వలన వచ్చిన డిఫెక్ట్స్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఒక టీము మన ఉస్మానియా నుంచి వర్క్ చేస్తుంది. మేము ఇప్పుడు కొద్దిమంది స్కిన్ పైన టాటూస్ వేసుకుంటా ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు మరి ఒకవేళ డొనేషన్ చేయడానికి ఓకేనా, యాక్సెప్టబులా లేకపోతే ఏంటి మ్యామ్? అంటే ఇప్పుడు స్కిన్ డొనేషన్ ఈ స్కిన్ బ్యాంక్ లో పెట్టేది చాలా మేజర్ స్కిన్ పోయి ప్రాణాలకే ప్రాబ్లం వచ్చే వాళ్ళని మనము ఈ స్కిన్ తోటి కాపాడుతున్నాం. అక్కడ టాటూ ఉందా లేకుంటే నల్లగా ఉందా చర్మము, తెల్లగా ఉందా అన్నది ఆలోచనే ఉండదు అన్నమాట. ఎందుకంటే మనం ఈ వేసిన చర్మం అన్నది
ఎక్కువ కాలం నిలవదు. ఉమ్, ఉమ్. లోపల నుంచి వాళ్ళ చర్మమే మళ్ళీ వాళ్ళు వస్తది. వస్తుంది. Yes, yes, yes. అంటే మనం ముందు వాళ్ళ చర్మాన్ని వేసి ఉమ్. దాని మీద ఈ స్కిన్ బ్యాంక్ స్కిన్ Protective వేస్తున్నాం. layer అంతే. ఫుల్ protective అంటే మనం వేసిన లోపల పేషెంట్ చర్మము మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అంటే Okay. అది అతుక్కొని మళ్ళీ దాన్ని వ్యాపిస్తుంది అన్ని Okay. వైపులా. Yes, 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 yes. అది వ్యాపించే లోపల అది చనిపోకూడదు. Oh, yes. దానికోసం ఇది యూజ్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు మనం అది ఎట్లాగో- దీని వలన కొంత శాతం, ఒక 50% అంత గాయము మానిపోతుంది దాని వంత దాన్ని. సూపర్ సూపర్. మేము ఇప్పుడు ఏజ్డ్ పర్సన్ ఉంటారు. ఇప్పుడు వచ్చేసేసి తన వయసు 38 40 సంవత్సరాలు ఉంటుంది. అతను మీ దగ్గరికి వచ్చేసి నేను స్కిన్ డొనేట్ చేయడానికి వెల్లింగ్గా ఉన్నానని సైన్ చేసేస్తాడు. అతను 70 ఇయర్స్కి చనిపోయారు అనుకోండి, ఆయన స్కిన్ కూడా తీసుకుంటారా? తీసుకోవచ్చు. లేదంటే అంటే ఏజ్డ్ పర్సన్ కాబట్టి మళ్ళీ ఆ కొలాజిన్ అనేది తక్కువ ఉంటుంది, గ్లోనెస్ ఉండదు అనేది ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది అందానికి కాదండి. Yes. కాబట్టి ఎటువంటి వాళ్ళ చర్మాన్నన్నా మనం చెప్పాను కదా, HIV HBsAg లేకుండా, చర్మ క్యాన్సర్స్ లేకుండా, చర్మం ఇన్ఫెక్షన్ లేదు లోకల్ గా అనుకుంటే, ఎక్కడన్నా ఒక దగ్గర ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. అది కూడా ఆ చర్మం మేము కలెక్ట్ చేసిన దానికి బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ కానీ ఏమీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ Okay. చర్మాన్ని వేరే వాళ్ళకి వాడతాం అన్నమాట. Okay. అన్ని టెస్ట్లు జరుగుతాయి. ప్రాసెస్ కూడా జరిగిన తర్వాత ఎటువంటి ఎఫెక్ట్ పేషెంట్ కి వేస్తే రాదు అనుకున్నప్పుడే ఆ స్కిన్ ని స్టోరింగ్ లో పెడతాం. ఏజ్ ని బట్టి మన స్కిన్ అనేది ఎందుకు మ్యామ్, అంటే మామూలుగా ముడతలు వస్తూ ఉంటాయి అంటే ఎలాస్టిన్ అండ్ కొలాజిన్ అని ఉంటాయి కదండి, ఆహా. అది రిలాక్స్ అవుతాయి. ఆ. ఈవెన్ మజల్ లో కూడా చేంజెస్ ఉంటాయి. ఓకే. స్కిన్ లో చేంజెస్ ఉంటాయి, మజల్ లో చేంజెస్ ఉంటాయి, బోన్ లో కూడా చేంజెస్ ఉంటాయి ఏజ్ ప్రకారం. ఓకే. సో దాని వలన అవి వస్తాయి. ఎందుకంటే ఫ్యాట్ కూడా తగ్గుతుంది. Yes, yes, ఇప్పుడున్నంత ఫ్యాట్ ఆ టైంలో ఉండదు. సో ఎలాస్టిన్ కొలాజన్లు కూడా డిఫరెంట్ ఉంటాయి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇది మనం యూజ్ చేసేది ప్రొటెక్షన్ కాబట్టి, చనిపోయింది ఏ ఏజ్ లో అన్నా స్కిన్ అయితే ఎక్కువే ఉంటుంది ఓకే. కాబట్టి తీసుకోవచ్చు. Yes, yes. అదే చిన్నపిల్లల్లో అంటే మనకి దొరికే స్కిన్ తక్కువ, అందువలన వాళ్ళతో తీసుకోము. ఓకే. సో బాడీ కొంచెం ఎక్కువ ఏరియా ఉండి మనకి స్కిన్ బాగానే దొరుకుతుంది అన్న వాళ్ళకే తీసుకుంటాం. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు కదా మ్యామ్, వాళ్ళు వచ్చేసేసి బయట నుంచి కొన్ని కొలాజిన్ ఇంజెక్షన్స్ కానీ లేదంటే టాబ్లెట్స్ కానీ యూజ్ చేస్తూ స్క్రీన్ మీద మంచి గ్లో కనపడతా ఉంటారు. సో అది బయట నుంచి తీసుకున్న కొలాజిన్ వల్ల మనం అట్లా ఫ్రెష్నెస్ కనపడుతుందా అండి, స్కిన్ గ్లో ఉంటుందా? ఇప్పుడు చాలా నాన్ సర్జికల్ తర్వాత ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవి కొంత స్టడీ ఎక్కువ కాలం జరిగితే తప్ప మనకి దాని ఇవి తెలియదు. వాళ్ళు ఇట్లా బయట నుంచి ఏమైనా ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది యాక్సెప్టబులేనా అండి, ఈ కొలాజిన్ లాంటివి తీసుకోవడం? అవన్నీ కూడా క్లినికల్ స్టడీస్ అయిన తర్వాతనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతాయి. ఓకే. ఓకే. సో మనకి దాని మీద అంత ఎక్కువ అవగాహన లేదు, ఎందుకంటే Okay. ఉస్మానియాలో అటువంటివి ఎక్కువ జరగవు. Yes, yes, yes. ఓన్లీ కొన్ని అంటే వాళ్ళలోనే వాళ్ళైనా జరుగుతుంది. డొనేట్ చేయొచ్చు, అట్లాంటి వాళ్ళు కూడా ఎవరైనా చేయొచ్చు. డొనేట్ చేయొచ్చు. ఓకే. ఓకే. మేము తీసుకున్న స్కిన్ ని కూడా టోటల్ గా కూడా కంప్లీట్ టెస్ట్లు అన్ని అయిన తర్వాతనే వాటిని స్టోర్ చేసి వేరే వాళ్ళకి యూజ్ చేస్తాం. ఒక్కసారి ఒక స్కిన్ అనేది ఒక పర్సన్ ఇచ్చిన తర్వాత మీ టెస్ట్లు అన్ని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఇవన్నీ అంటే మామూలుగా బ్లడ్ టెస్ట్లు అవన్నీ నెక్స్ట్ డేనే తెలిసిపోతుంది. కాకపోతే కల్చర్స్ కూడా పెడతాం మేము. అవన్నీ అయ్యి ఒక 1 మంత్ తర్వాత అది అప్పటి వరకు కూడా ఈ రెఫ్రిజిరేటర్ లో పెడతాము. ఓకే. అది ఇంక్యుబేషన్ లోని బ్యాక్టీరియల్ గ్రోత్ ఫంగల్ గ్రోత్ ఏమీ లేదు అన్నప్పుడే ఆ షేకింగ్ ఇంక్యుబేటర్ లోని మనం ప్రాసెస్ చేయడము, ఓకే. తర్వాత మెయిన్ కూలింగ్ రూమ్ లో స్టోర్ చేయడము జరుగుతుంది. ఎంత డిగ్రీలలో దీన్ని? 2 to 8 degrees సెంటిగ్రేడ్ ఓకే. 2 to 8 డిగ్రీస్లలోనే దీన్ని గ్లిజరాల్ 80% ఫైనల్ స్టోరేజ్ అన్నమాట. అంటే ఎంతమంది స్కిన్ ఇక్కడ మనం భద్రపరచచ్చు మ్యామ్? ఇక్కడ మనకి ఒక 1000 మెంబర్స్ ఇవ్వగా అంటే ఒక చిన్న రూమ్ లో ఉంటదండి ఈ కూలింగ్ రూమ్ అన్నది. అందులోనే వెళ్ళి మనం పెట్టొచ్చు. చిన్న బాటిల్లో పెట్టచ్చా? మీకు ఎట్లా చూపిస్తాను. size? టెస్ట్ ట్యూబ్ లా ఉంటాయి. Oh. అందులో ఏంటంటే ఒక పర్సన్ ఇచ్చినవి ఒక 10 టెస్ట్ ట్యూబ్స్ లోని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే. ఓకే. ఒక ప్రాసెసింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంతమంది ఉంది మ్యామ్ శాంపిల్స్ ఇక్కడ? యాక్చువల్ గా ఒక ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి 21 మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసాము. Okay, ఇవి okay. మాక్సిమం జీవన్ దాన్ ద్వారా అంటే డెడ్ అదే. బ్రెయిన్ డెడ్ పర్సన్స్ నుంచి. న్యాచురల్ డెత్ వి ఒక 3-4 వరకునే ఉన్నాయి. ఓకే. సో వీటిలోని ఒక 10 ఆల్రెడీ యూజ్ చేసాం. అంటే ఒక 40 మెంబర్స్ కి
ఓకే. ఓకే. యూజ్ చేసాం. ఓకే. ఇది మొత్తానికి ఏంటంటే, మనం ఎట్లయితే రక్తదానం చేస్తా ఉన్నామో, నేత్రదానం చేస్తా ఉన్నామో, అదే విధంగా మన స్కిన్‌ని గూడా మనము దానం చేయొచ్చు, డొనేట్ చేయొచ్చు. సో, దీనివల్ల ఒక పర్సన్ హెల్తీ పర్సన్ స్కిన్ ఇచ్చారు అనంటే, ఒక నలుగురు పిల్లల ప్రాణాలు కాపాడిన వ్యక్తులవుతారు. అదే విధంగా పెద్దవాళ్ళకైతే ఒక ఇద్దరి వరకైతే ఈ స్కిన్ అయితే వస్తుంది. సో, ఇదేంటంటే చాలా వరకు అపోహలుంటాయి. నేను ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టుగా స్కిన్ తీసేస్తారంటే అదేదో పూర్తిగా ఒలిచేస్తారనేదైతే కాదు. మన శరీరం పైన ఉన్న ఒక చిన్న లేయర్‌నైతే తీసుకుంటారు అని చెప్పేసేసి తెలుస్తా ఉంది. ఇప్పుడు టోటల్ ఇండియాలో మనం చూస్తే దాదాపుగా 15 వరకు మాత్రమే స్కిన్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో, కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటివి మాత్రం కేవలం 2, 3 అంతకంటే ఎక్కువ లేవు. ఇది కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇది ఒక్కటిగానే కనపడతా ఉంది. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.